రాత్రి జరిగింది నీకేమీ గుర్తులేదా? ఏం జరిగింది? రాత్రి గాయత్రిని నువ్వే బయటికి గెంటేసావు కదా. ఏంటి? నా చేతే బయటికి గెంటించేసావు కదా. రాత్రిగాని గాయత్రి వచ్చి మళ్ళీ తలుపు కొట్టిందా? ఇంట్లో రావడానికి ప్రయత్నించిందా? అది ఎలాంటి ప్రయత్నాలు చేసినా ఇంట్లోకి రానివ్వద్దు. దాన్ని గేటు దాటి అడుగు లోపల పెట్టకుండా చూసుకో. నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తే ఐ హేట్ యు ఉంటుందా? నన్ను అందరి ముందు ఫూల్ చేస్తుందా? అది నా కళ్ళ ముందరికి రాకూడదు 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 రాకూడదు. రాకూడదు. నిన్ననే వచ్చేస్తా అని చెప్పింది, ఇప్పటి వరకు రాలేదు. ముహూర్తానికి మరో గంట టైం ఉంది. ఈలోగా మాధవ్ గారు వస్తే ఏం సమాధానం చెప్పుకోవాలి? ఓం మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం. యశ్చరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः सीदसादनम्. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः. गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणीं. विद्या आरम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतनमस्तदेववनितां लोकैकदीपां पुरां శ్రీమన్మందకటాక్షలబ్ధ విభోద్బ్రహ్మ. పంతులు గారు, అమ్మా ఇదిగోండి.
తీసుకోండి. ఆ, అన్నీ వచ్చేసినట్టేగా పంతులు గారు? అన్నీ వచ్చేసినట్టే. ఏదైనా అవసరమైతే అడుగుతానులేమ్మా. ఉన్న దాంట్లోనే కాస్త చూసి జాగ్రత్తగా చేయండి. ఇప్పటికే నా నగలు అమ్మేసి పెళ్లి చేస్తున్నాను. ఏ నగలు? మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన నగలు. అలాగేనమ్మా. సరే, నేను వెళ్ళి బంధువుల్ని రిసీవ్ చేసుకుంటాను. అలాగేనమ్మా. క్షీరోదన్మత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థ స్ఫటికమణి. రాపద్దు. నమస్కారం శ్యామ్ గారు, రండి. నమస్కారం అమ్మా, రండి. లోపలికి వెళ్ళండి. మీ చెల్లెలు వచ్చిందా? ఇంకా రాలేదన్నమాట. ఇది పద్ధతి కాదు వినోద్ గారు. దేవరకొండ వంశం మాటంటే పడదు, అందులోనూ ఈ మాధవి అస్సలు పడదు. పరువు ప్రతిష్టలకు ఎక్కువ విలువనిచ్చే మనుషులం మేము. మా బంధువుల దగ్గర తలవంపులు తెచ్చే పనులు చేయకండి. అలా చేస్తే పీటల మీద పెళ్లిని కూడా ఆపేస్తాను. శుభమా అంటూ కళ్యాణ మంటపం దగ్గర అడుగు పెట్టాం. ఏంటి ఆ మాటలు? నిన్నటి వరకు మీ ఇష్ట ప్రకారం, మీ కొడుకు ఇష్ట ప్రకారం అన్నీ జరిగాయి. ఈ కళ్యాణ మండపంలో మాత్రం అంతా నా ఇష్ట ప్రకారమే జరగాలి. జరగకపోతే పెళ్లి జరగదు. మీకు ఎలాంటి లోటు కానీ, మీ గౌరవానికి భంగం కలిగించే ఎలాంటి పని కానీ జరగదు. నా మాట మీద నమ్మకం ఉంచండి. ఉద్యోగంలోనే కాదు, మీ నిజాయితీ ఈ పెళ్ళయ్యేంత వరకు నిలబెట్టుకోండి. అలాగేనండి. ముందు లోపలికి పదండి. రండి రండి. నగలు చాలా బాగున్నాయండి. మీరు చేసిన పని మాత్రం బాగోలేదు. ఏమైందండి? మీ మరదలేది? మా మరదలు వచ్చేస్తుందండి. నిన్నటి నుండి ఇదే మాట చెప్తున్నారు. ఆవిడ గారు వచ్చేది బీదర్ నుండా, దుబాయ్ నుండా? ముందు మీరు కూర్చోండి. రండి కూర్చోండి. ఎవరిని ఏ సీట్లలో కూర్చోపెట్టాలో, ఎవరిని ఏ వరుసలో కూర్చోపెట్టాలో తెలీదా? ఏ వినోద్ గారు, గౌరవ మర్యాదలంటే ఇవేనా? నేనెక్కడ కూర్చోవాలి? వెనకాల గుంపులో కూర్చోవాలా? మీరు ఇక్కడ కూర్చోండి. వాళ్ళ ఒళ్ళో కూర్చోవాలా లేక వాళ్ళ నెత్తిమే కూర్చోవాలా? దయచేసి మీరు వెనక్కి కూర్చుంటారా? ఏమనుకోకండి.
మీరు ఇక్కడ కూర్చోండి మాధవ్ గారు. కూర్చోండి. ఏమండి ఖర్చీఫ్ ఇవ్వండి. కూర్చోండి. ఏదో తెలియక జరిగిందండి, క్షమించండి. పార్దు, లహరి వచ్చేంత వరకు, పంతులు గారు పిలిచేంత వరకు కాసేపు రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. పార్దు, ఏం తీసుకుంటావు? మాకేం వద్దండి, మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఓకే. లక్ష్మి, బాబుని తీసుకెళ్ళి కళ్యాణ తిలకం దిద్ది బాసికం కట్టి తీసుకురా. పార్దు వెళ్ళు. కూల్ డ్రింక్స్ ఏమైనా తీసుకురమ్మంటారా? ముందు మీ మరదల్ని తీసుకురండి. నా చెల్లెలకి ఎంతో గొప్ప సంబంధం వచ్చింది. డబ్బు, ఆస్తులు, అంతస్తుల కంటే నా చెల్లెల్ని ప్రేమగా చూసుకునే మంచి మనసున్నవాడు వచ్చాడు. ఈ పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరిగేటట్టు చూడు స్వామి. ఓం విభూత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం విద్యాయై నమః. పంతులు గారు, ముహూర్తానికి ఇంకా ఎంత సమయం ఉంది? 36 నిమిషాలు 42 సెకండ్లు ఉందమ్మా. ఏమండోయ్ కస్తూరి గారు, చెప్పండి. మీ మరదలు ఏమనుకుంటుంది? పెళ్ళనుకుంటుందా? అరగంట ఆలస్యంగా వెళ్ళినా పర్వాలేదు అనుకోవడానికి ఇది సినిమా అనుకుంటుందా? నాకు మాత్రం ఏం తెలుసండి, అంతా వాళ్ళ అన్నయ్యకే తెలుసు. చెల్లెలి పెళ్ళంటే మా పుట్టింటి వాళ్ళు పెట్టిన నగలు ఇచ్చాను, నాకు అంత మాత్రమే తెలుసు. 5 నిమిషాల్లో మీ మరదలు మండపంలో ఉండకపోతే 6వ నిమిషంలో మేం మండపం బయట ఉంటాం. అలాగేనండి. ఏంట్రా ఇది, సినిమా క్లైమాక్స్ కన్నా ఎక్కువ టెన్షన్గా ఉంది. థ్రిల్గా ఉంటుందని నువ్వు లహరి కలిసి ఏమైనా ప్లాన్ చేశారా ఏంటి? లేకపోతే ముందు నుంచి లహరి మండపంలో ఉంటే మీ అమ్మ ఏదో గొడవ పెట్టి పెళ్ళి ఆపేస్తుందని సరిగ్గా తాళికట్టే సమయానికి రమ్మని చెప్పావేంటి? ఏంటి మాధవీది, పెళ్లి కూతురు ఇప్పటిదాకా రాకపోవడం ఏంటి? మన కుటుంబంలో ఎక్కడైనా ఇలా జరిగిందా? ప్రపంచంలో నీ కొడుక్కి అమ్మాయి దొరకనట్టు ఇలాంటి సంబంధం కలుపుకున్నావెందుకు? అమ్మా తల్లులు, దయచేసి 4 అక్షింతలు వేసి వెళ్ళండి, 4 అంటించి వెళ్ళకండి. నా ఫ్రెండ్స్ అన్న దానిలో తప్పే ఉంది. నేను చిటికేస్తే నా కొడుకు కోసం కోటీశ్వర్లు 1 కోటి మంది క్యూలో నిల్చునేవారు. పోయి ఇలాంటి దరిద్రమైన సంబంధం తగిలించుకున్నావు. అమ్మని చూస్తుంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందని భయంగా ఉందిరా. జరగరానిది ఏదైనా జరిగి పెళ్ళాగిపోతే, నీ లహరి నీకు దక్కకపోతే నా గుండె ఆగిపోతుంది. లహరి ఇంకా రాలేదేంటి? రండి. ఏంటి ఇంత ఆలస్యమైంది? మా ఆయన కోసం చూసి ఆయన రాకపోయేసరికి నేనే బయలుదేరి వచ్చేసాను. మీకు విషయం చెప్పనా? ఈ పెళ్లి నా నగలు తాకట్టు పెట్టే చేస్తున్నారు. ఆ విషయం తెలుసా మీకు? కస్తూరి, మీరు వెళ్ళండి. ఒక్కొక్కరి దగ్గర చెప్పుకునేదానికంటే ఒకేసారి మైక్లో చెప్పే అందరికి వినపడుతుంది. 5 నిమిషాల్లో మీ చెల్లెలు కళ్యాణ మండపంలో ఉండకపోతే 6వ నిమిషంలో మాధవి గారు వెళ్లిపోతానని చెటపట్లాడుతుంది. ఆవిడ అన్నంత పని చేసినా చేస్తుందండి. మీకు మా పుట్టింటోళ్ళు పెట్టిన నగలిచ్చేసి నేను ఈ 1 గ్రామ్ గోల్డ్ నగలేసుకుని తిరుగుతున్నానంటే కారణం
ఈ పెళ్లి జరగాలనే. ఇంత చేశాక ఈ పెళ్లి ఆగిపోయిందంటే నా కష్టం అంతా వృధా అయిపోతుంది. వచ్చింది మైసూర్ మహారాణి. ఏమైందమ్మా? నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? ఎందుకు ఇంత లేట్ అయింది? రాత్రి టాక్సీ కొంచెం ట్రబుల్ ఇచ్చింది అన్నయ్య, అందుకే లేట్ అయింది. నువ్వు నీ పెళ్లికొచ్చినట్లేదు, ఎవరో పెళ్లికి వీఐపీలా వచ్చినట్టుంది. ఏం చేయమంటావు వదినా? నేను బయలుదేరినప్పటి నుంచి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. నీ జీవితమే పెద్ద ప్రాబ్లంలో పడేటట్టుంది. ముందు దాని గురించి ఆలోచించు. మీ అత్తగారు ఒకటే గోల. సరే సరే, ఇంకా ఆలస్యం చేద్దు పద. ఇదిగో ఒక్క నిమిషం అన్నయ్య. ఏంటి లహరి, పెళ్లి కూతురు ఇంత ఆలస్యంగా వచ్చావు? అవును, ఎవరి బాబు? మీరు లోపలికి వెళ్ళండి అమ్మా. ఎవరి బాబు అంటే వాణ్ణి ప్రేమించడమే కాకుండా వాడితో బిడ్డను కూడా కనేసావా? కస్తూరి, మతుళ్ళే మాట్లాడుతున్నావా? అయితే ఈ బాబు ఎవరో చెప్పమనండి. అసలు ఎవరమ్మా? జరిగిందంతా తర్వాత చెప్తాను. ముహూర్తానికి టైం అవుతుంది కదా, వెళ్దాం పదండి అన్నయ్య. తర్వాత చెప్తానంటుంది ఏంటండి? చెప్తానంటుంది కదా, పద. అయ్యో, లహరి వచ్చిందా? వచ్చిందండి. ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు. కంగారు పడాల్సింది మేమా మీరా? అయినా ఇంత తొందరగా వచ్చేసిందేంటి? కూల్గా రేపో వారం తర్వాత వచ్చుంటే సరిపోయేది కదా. మాధవి, ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. అదేంటో తెలుసుకోకుండా ఎందుకు నోరు జారుతావు? నిన్నటి నుంచి ఏదో ఒక అబద్ధం చెప్తూ కవర్ చేస్తూనే ఉన్నారు. ఒళ్ళు మండదా మరి? అయినా ఇందులో అబద్ధం ఏముందండి? పిన్ని, బాబెవరు? నాకేం తెలుసే. చిచ్చు చిన్ని, ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నావా? పూజిత, బాబు ఏడిస్తే ఏడవనివ్వకుండా ఆడించు. అలాగే అక్క. బాబు ఎవరని అడిగితే చెప్పవేంటి? అదంతా చాలా పెద్ద కథ వదినా, తర్వాత చెప్తానులే. సరేలే. బ్రహ్మ విద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రేహ. అయ్యా, గణపతి పూజకు వేళైంది, పెళ్లి కుమారుణ్ణి తీసుకురండి. వినోద్ గారు, మా వాడిని పిలుచుకురండి. అలాగేనండి. కాస్త నవ్వుతూ ఉండు మాధవి. ఇక్కడ అందరిలో ఎక్కడ నవ్వులు పాలవుతానా అని బాధపడుతూ ఉంటే ఇంకా నవ్వుతూ ఉండమంటారేంటి? సరే, నీకు నచ్చినట్టుగా ఉండు. పాదు, పంతులు గారు రమ్మంటున్నారా? లహరి వచ్చిందా? వచ్చింది. వచ్చిందా? ఎక్కడుంది? రెడీ అవుతుందిలే. ఒకసారి మాట్లాడొస్తాను. ఇప్పటికే ఆలస్యమైంది, తర్వాత మాట్లాడొచ్చు. రా.
ఏడుకెడుకెడుకు ఎందుకు ఏడుస్తున్నావు? ఏడకూడదు కదా, ఏడకు. ఏడకూడదు కదా, ఏడకు. దట్స్ ఎ గుడ్ బాయ్. ఇదేంటి వీడేదో నీ కన్నబిడ్డలా నువ్వు చెప్పగానే ఏడు పాపేస్తున్నాడు? అవునక్క. ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అసలు నాకేం అర్థం కావడం లేదు. నన్ను ఇంకెంత అవమానించాలనుకుంటున్నారా? ఏమైందమ్మా? నీ కాబోయే భార్య అరగంట ముందు అతిథిలా వచ్చింది. వచ్చిన వెంటనే నన్ను కలిసిందా? ఎందుకు ఆలస్యమైందో చెప్పిందా? ఎవరైనా ఉన్నారా? కార్ ఆపండి. హలో ప్లీజ్. బాబు ఏడుపు విని పరిగెత్తిందేంటి? ఎవరా బాబు?